ఈ చారు వేసుకొని అన్నం తిన్నారంటే మీకున్న దగ్గు జలుబు వెంటనే పోవాల్సిందే. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో వాళ్ళకి నెలకు ఒకసారైనా ఎలా అల్లంతోని పసుపుతోని చారు చేశారంటే మనకు కఫం పట్టకుండా చేస్తుంది. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. నేనైతే ఇక్కడ పచ్చి పసుపు తీసుకున్నాను. పసుపు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో అల్లం తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ మిరియాలు, ఒక వెల్లుల్లి, ఒక ఆనియన్, వీటన్నిటిని మెత్తని ప్యూరీ లాగా మీకు ఎంత వీలైతే అంత వీలుగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసి కరివేపాకు వేగిన తర్వాత మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలి. ఈ అల్లం పేస్ట్ అనేది బాగా ఉడికిన తర్వాత కారానికి సరిపడగా కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. తినడానికి అయితే చాలా బాగుంటుంది. చికెన్ గ్రేవీలా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.